సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర పోరాటంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని ఆ పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. దేశంలో అనేక భూస్వామ్య పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ అలుపెరగని పోరాటం చేస్తుందని చెప్పారు. సిపిఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నల్లగొండ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం గురువారం పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అనేక ఆందోళన కార్యక్రమాలను చేపడుతూ సిపిఎం 100వ వసంతంలోకి అడుగుపెట్టిందని, ఈ సందర్భంగా డిసెంబర్ 30న నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, కార్మికులు, రైతుల హక్కుల రక్షణ కోసం పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐదని అన్నారు. పార్టీ 100ఏళ్లలోకి అడుగిడిన సందర్భంలో నూతన ఉత్తేజంతో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అరుణ పతాకాలని ఎగురవేసి పెద్ద ఎత్తున నిర్వహించనున్న బహిరంగ సభలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, శ్రేయోభిలాషులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకుడు మల్లెపల్లి ఆదిరెడ్డి, లొడంగి శ్రవణ్ కుమార్, పబ్బు వీరాస్వామి, బల్లూరి నరసింహ, రమేష్, లెనిన్, రమ, సుజాత, ముత్యాలు, మారయ్య, పాండు తదితరులు పాల్గొన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అటు తర్వాత దేశ స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి ఈ దేశంలో అనేక ప్రజా ఉద్యమాలకు, అనేక పోరాటాలకు, భూస్వామ్య వ్యతిరేక పెట్టుబడిదారు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న సిపిఐ 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం కొనసాగింది. ఈ సందర్భంగా రేపు జరిగే నల్లగొండలో డిసెంబర్ 30న పెద్ద ఎత్తున రాష్ట్ర బహిరంగ సభని ఎన్జీ కాలేజీలో నిర్వహించబడతా ఉంది. మరి సిపిఐ పార్టీ అసమాన త్యాగాలతో మరి ఎరిపెక్కిన ఈ భారతదేశంలో అనేక త్యాగాలు, అనేక పోరాటాలతో పునీతమై ఈ దేశంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, మరి కార్మిక వర్గం కోసం, రైతాంగ హక్కుల కోసం నిరంతరం పోరాటం సాగించి ఈనాటికి కూడా సజీవంగా లక్షలాది మంది రైతాంగానికి, పీడిత ప్రజల పక్షంగా నిలబడ్డ కమ్యూనిస్ట్ పార్టీ మరి పోరాటాలు ఇవాళ సుదీర్ఘ ప్రయాణం కొనసాగుతూ ఉన్నాయి. ఈ 100ఏళ్ల సందర్భంగా నూతన ఉత్తేజంతో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అరుణ పతాకాలు ఎగిరేసుకొని రేపు జరిగే బహిరంగ సభని పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, సభ్యులు, సానుభూతిపరులు, కమ్యూనిస్టు పార్టీ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఈ సందర్భంగా పాల్గొంటున్న నల్లగొండ జిల్లా పార్టీ శ్రేణులందరికీ కూడా నల్లగొండ జిల్లా సిపిఐ పక్షాన విప్లవాభ్యాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ప్రారంభమవుతున్న ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పార్టీ జెండాలను కార్యాలయం వద్ద ఎగురవేస్తా ఉన్నాం. ఇవాళ నల్లగొండ జిల్లా సిపిఐ కార్యాలయంలో ఈ జెండా ఎగురవేసే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు మన దేశ ప్రజలందరికీ తెలుసు, భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఆవిర్భవించడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల కొరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ పార్టీకి ఒక ఘనమైన చరిత్ర ఉన్నది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని జరిగిన స్వతంత్ర పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ ఘనమైన చరిత్ర ఉన్నది. మొట్టమొదట సంపూర్ణ స్వాతంత్రం కావాలని డిమాండ్ చేసిన పార్టీ సిపిఐ పార్టీ. ఆనాడు కాంగ్రెస్ కూడా ఈ డిమాండ్ చేయలేదు. కాబట్టి అక్కడి నుంచి మొదలైన చరిత్ర అనేక వీరోచితమైన ఉద్యమాలతో ఇమిడి ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ఆనాడు రాష్ట్రీయంగా ఉన్న నాయకులు, కేంద్ర నాయకులు అందరూ మీరట్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసుల్లో వాళ్ళు శిక్షలు అనుభవించిన చరిత్ర ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఘనమైన పోరాటం చేసి స్వతంత్రాన్ని సాధించడంలో పెద్ద పాత్ర ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భూ సంస్కరణ అమలు జరగాలని, వ్యవసాయ కార్మికులకు సమగ్ర శాసనం కావాలని, మహిళలకు హక్కులు కావాలని, విద్యార్థులకు మంచి విద్య ఉండాలని, యువకులకు ఉద్యోగాలు కావాలని, అన్ని వర్గాల ప్రజల కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమిస్తూనే ఉన్నది. అనేక విజయాలు సాధించింది. మన ఈ తెలంగాణ రాష్ట్రంలో మనందరూ తెలుసు, నీ పాంచం ద్వారా, నీ కాల్ముక్త ద్వారా అనే వెట్టి చాకరికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ తుపాకులు పట్టి పోరాడింది. ఆ పోరాటం విజయవంతమైంది. ఆ పోరాటం దాని మూలంగా దాదాపు 10 లక్షల మంది ప్రజలకు, పేద ప్రజలకు 10 లక్షల ఎకరాల భూములు పంచిపెట్టడం జరిగింది. 4,000 మంది కార్యకర్తలు అమరులయ్యారు. అంతటి ఘనమైన చరిత్ర సిపిఐది. కాబట్టి ఈ సందర్భంగా 100 సంవత్సరాలు ఇప్పటితోటి రేపు వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలం మొత్తం ఉత్సవాలు చేయాలని పార్టీ నిర్ణయించింది.
రేపు ఈ నెల 30వ తేదీన ఎన్జీ కాలేజీలో వేలాది మందితోటి పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. జాతీయ నాయకులు హాజరవుతా ఉన్నారు. దీనికి పెద్ద ఎత్తున పార్టీ సమీకరణ చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎన్జీ కాలేజీలో జరిగే బహిరంగ సభలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.